అమ్మా, నమస్తే. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం లాభం ఉంది, కొంచెం నష్టం కూడా ఉందండి. ఉమ్, హాస్పిటల్లలో అయితే అసలు పట్టించుకోవడం లేదు. నర్సులు కానీ డాక్టర్లు కానీ. ఇంకా గ్యాస్ అంటున్నారు 500కే అంటున్నారు, అది లేదు. ఉమ్. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నారు, అది కూడా రానే లేదు. మా వరకు అయితే రాలేదు. ఎంక్వైరీకి వస్తామన్నారు, అది కూడా లేనే లేదు ఇంకా. ఆ. ఆ, అంటే ఇప్పుడు ఎప్పటికైతుందో ఏమో మరి కేసీఆర్ తెలియదు. కాలంలో మనం చూసుకున్నట్టయితే ఆ, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, కానీ ఆగిపోయినాయి కదా. మరి ఇప్పుడు ఈ ఇచ్చే పరిపాలన వాళ్ళకి ఇచ్చిండు కదండి, కేసీఆర్ గారు ఇచ్చారు కదా. ఆ, ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిపాలన ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి ఏమన్నా ఏమో కేసీఆర్ గారే రావాలని అనుకుంటున్నా నేనైతే. ఆయన కేసీఆర్ రావాలి. ఉన్నప్పుడే చాలా బాగుండే, రోడ్లు కూడా అన్నిటికీ ట్రాఫిక్ గానీ ఏది గానీ బాగుండే. ఉచిత బస్సు ఇవన్నీ ఇస్తుండు కదా, మరి వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదా? పర్వాలేదు, దానికైతే పర్లేదు. కరెంటు కూడా ఇస్తున్నాడు, అది రెండు మాత్రం వస్తున్నాయి. కానీ ఇంకా గ్యాస్ కానీ మాకు ఇంకా ఎటువంటి లాభం లేదు. అంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్ని లేవు కదా, ఇప్పుడు లేవు. ఈయన దాంట్లోనే మరి పథకాలు వచ్చినాయి. అదేంటి దసరా చీరలు కూడా అన్నారు, అవి కూడా లేవు కదండి. ఆ. ఏమి ఇచ్చిండు కేసీఆర్ గారు, అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆయన. ఉమ్. ఆ, ఇచ్చిండు. ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఇండ్లు వచ్చినాయి, కొంతమందికి రాలేవు. మేము కూడా పెట్టుకున్నాం 2014లో పెట్టినా, కానీ రాలేదు. కానీ నిరుపేదలు ఉన్న వాళ్ళని కూడా చూడాలి కదా, చూడాలి కదండి. ఆ? ఈ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ తాగుడు మాత్రం బంద్ చేయాలండి. థ్యాంక్ యూ.